నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. మంది కాయగూరలన్నీ కలిపి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 4 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ముక్కలు దోరగా వేయించుకోవాలి. ముక్కలు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పక్కన ములక్కాడ, వంకాయ, తోటకూర లావుగా ఉన్నాయి కదా ముక్కలు, తోటకూర ముక్కలు అన్నమాట. తోటకూర ముదిరితే ఇలాగా కాళ్ళు వస్తాయి. ఈ తోటకూర కాళ్ళు, ములక్కాడ, ఆనపకాయ, ఇవన్నీ వంకాయ ముక్కలు, టమాటాలు అన్నీ 2 వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో 100 గ్రాముల చింతపండు నానబెట్టుకుని రసం పోసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్టు, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మగ్గేదాకా మగ్గబెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న 100 గ్రాముల చింతపండుని మనకి ఎంత అయితే కావాలో దాన్ని బట్టి రసాన్ని తీసుకుని వేసుకుని బాగా మరిగి దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ వేసాను నేను కూడా. ముక్కలన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకుంటే దగ్గరికి మరిగిపోతుంది. నేను ఆల్రెడీ తీసేసి పక్కన పెట్టుకున్నాను రసాన్ని. అది వేసేసుకుని బాగా మరిగి దగ్గరికి అయిన తర్వాత దించేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కాయగూరల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. దగ్గరికి అయిపోయాక కొత్తిమీర వేసి దించేసుకోవడమే. మీకు ఎలాగైనా మాకు కామెంట్ చేసి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.